జిల్లాకు సంబంధించినటువంటి చిసోటి ఏరియాలో మచాలి మఠయాత్రకు సంబంధించినటువంటి ఆ యాత్రికులంతా ఆ కుంభవృష్టి కారణంగా క్లౌడ్ బస్ట్ అయిపోయింది. పెద్ద ఎత్తున కొండ చెరువులు విరిగిపడ్డాయి. ఆ మట్టి బండరాలు మొత్తం కూడా గ్రామాలపైకి కొట్టుకురావడంతో ఓ గ్రామానికి గ్రామమే పూర్తిగా నీట మునిగిపోయింది. యాత్రికులు మొత్తం కూడా చిక్కున్నారు. సుమారుగా ఇప్పటికే వందలాది మంది మరణించినట్టుగా అక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే వీటిల్లో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా ఉన్నారట. మరొక 100 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో సుమారుగా ఇప్పటికే 1200 మంది గల్లంతైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆ గ్రామంలో 1200 మంది ఉన్నారట. వారంతా కూడా ఇప్పుడు గల్లంతైపోయినట్టు తెలుస్తోంది. అక్కడి ఇల్లు భారీ వృక్షాలు మొత్తం కూడా నేల కూలిపోయాయి. పూర్తిగా మట్టిలో కొట్టుకుపోయాయి. పూర్తిగా వరదలో మొత్తం కూడా చిక్కుకుపోయావన్నీ కూడా. సో వరదల్లో కొన్ని వందలాది కార్లు కూడా గల్లంతైపోయాయి. సో మచాలి మఠయాత్రకు వచ్చిన వారంతా కూడా అందులో గల్లంతైపోయారు, చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేపడుతున్నారు. క్లౌడ్ బస్ కారణంగా కిస్టార్ జిల్లా పూర్తిగా అట్టుడికిపోయింది. మీరు చూస్తున్న విజువల్స్ లో అదంతా కూడా కొండ చెరువులు విరిగిపడ్డ విజువల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. కొండ చెరువులు బండరాలు విరిగిపోయాయి. అక్కడ ఆ ఇండ్ల కింద మట్టి కూడా కొట్టుకుపోవడంతో ఇళ్ళన్నీ కూడా ఒకవైపుగా రాలిపోయాయి. ఇళ్ళన్నీ కూడా ఒకవైపుగా పూర్తిగా కుప్పగూలిపోయాయి. చూడండి, అక్కడ కార్లు కనబడుతున్నాయి. కొన్ని వందలాది కార్లు ఆ రకంగా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఏకంగా ఒక గ్రామమే పూర్తిగా ఈ వరదలో మునిగి తేలింది, వరదలో కొట్టుకుపోయింది. మొన్న మధ్య మనం చూసాం, ఎగ్జాక్ట్గా వారం రోజుల క్రితం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి అనేటువంటి ఒక విలేజ్ పూర్తిగా నీట మునిగిపోయింది. కీర్గంగా నది ఉప్పొంగడంతో అక్కడ నదీ ప్రవాహాలు మొత్తం ఉప్పొంగి ప్రవహించడంతో ఏకంగా దారి మరలి, అంటే వెళ్లాల్సినటువంటి ఆ వేలో కాకుండా, నది ప్రవహించాల్సినటువంటి ఆ మార్గంలో కాకుండా ఒకసారిగా దారి మరలి మరి ధరాలి విలేజ్ పైకి ఆ కీర్గంగా నది ఉప్పొంగుతూ ప్రవహించి నివాసాలని పూర్తిగా కుప్పకూల్చేసింది. బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోయాయి. కొన్ని వందలాది మంది మరణించారు ఆ శిథిలాల కింద. ఇంకా ఇప్పటికీ నేను చెప్పినటువంటి ఈ సమయానికి కూడా ఇంకా ఆ ధరాలి విలేజ్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఘటన మరొక ముందే మరోసారి జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా చిసోటి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎగువన కురిసినటువంటి వర్షానికి 29 సెంటీమీటర్ల వర్షాపాతం అట. అధికారులు చెప్తున్న ప్రకారంగా 29 సెంటీమీటర్ల వర్షాపాతం ఒక్కసారిగా అక్కడి ప్రజల్ని భయభ్రాంతలకు గురిచేసింది. మార్గం మొత్తం ధ్వంసమైపోయింది. రోడ్డు మార్గం మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఆ తర్వాత కోతకు గురైంది. రోడ్డు మొత్తం కూడా అది అంతా ధ్వంసమైపోయింది. సో నదీ ప్రవాహంలో అక్కడి ప్రాంతాలు, ఊరు, గ్రామాలు మొత్తం కూడా ఆ నదీ ప్రవాహంలో మునిగిపోయాయి. ఒక భారీ వర్షం, 29 సెంటీమీటర్ల భారీ వర్షం అర్థం చేసుకోండి. 10 గంటల్లో కురవాల్సిన వర్షం ఒకే గంటలో కురిసిందట. సో ఈ స్థాయిలో అక్కడ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా అక్కడ వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కూడా కొంత వరదలు, కొండ చెరువులు విరిగి పడిపోయాయి. మట్టి మొత్తం కూడా కొట్టుకుపోయింది. సో ఈ వర్షపాతంలో పెద్ద ఎత్తున వారంతా కూడా ధ్వంసమయ్యాయి. ఇళ్ళన్నీ కూడా ధ్వంసమయ్యాయి, నేల కొరిగాయి. పూర్తిగా అందులో వందలాది మంది ఆ డెబ్రీస్ కింద చిక్కుకొనిపోయి ఉన్నారు. ఇప్పటికే అధికారికంగా 100 మందికి పైగా మరణించారని అధికారులు చెప్తున్నారు. ఆ సమయంలో ఈ వరదలు ఉప్పొంగినప్పుడు, ఈ వరద ఒక్కసారిగా ఆ నివాసాలపై నుంచి కొట్టుకుంటూ వచ్చినప్పుడు సుమారుగా ఆ గ్రామంలో 1200 మంది అక్కడే ఉండిపోయారట. వీరంతా వరదలో కొట్టుకుపోయారు, చిక్కుకుపోయారని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నారు. సహాయక సిబ్బంది అక్కడ సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఆ డెబ్రీస్ కింద డెబ్రీస్ తొలగించిన కొలది ఒక్కొక్కరి మృతదేహం బయటపడుతోంది. ఒక వాయినాడ్ సంఘటన, ఒక ధరాలి సంఘటన మరోసారి జమ్మూ కాశ్మీర్లో కూడా చోటు చేసుకుంది. కొంతమంది ఈ ఘటన పైన అక్కడ ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. जी जी, यात्रियों की गाड़ियां तो हमने पहले से ही एडमिनिस्ट्रेशन को अलर्ट कर दिया था कि वो तो गुलाबगढ़ में ही रहेगी, लेकिन लोकल गाड़ियां उनको यहाँ पे छोड़ती थी। तो अगर जो पर्सनल गाड़ी लेके आते थे उनको नीचे ही गुलाबगढ़ में रोका जाता था, वहाँ से लोकल गाड़ी पे बैठकर यात्री यहाँ आते थे। काफी गाड़ियां भी नुकसान हुआ है, गाड़ियां भी काफी नीचे अभी दबी हुई हैं। जी, गाड़ियां भी आप तो देख ही रहे हैं कि गाड़ियां भी दबी हुई है, और मुझे लगता है कि कम से कम यहाँ पे 100-150 लोगों की अभी मिसिंग रिपोर्ट है, जो हम यहाँ पे हमारा एडमिनिस्ट्रेशन, हमारा रिस्क्यू ऑपरेशन वाले, DRS वाले सब यहाँ पे लगे हुए हैं, लेकिन बहुत बड़ा यहाँ पे जो है तूफान आया हुआ अभी तक पता नहीं लग रहा है उनका।
सर मेरा नाम सोमनाथ राणा है। मैं इसी गांव से बिलोंग करता हूं। तो मैं तो कल गुलाबगढ़ से 1 बजे आया हूं। ये 12:15 बजे के करीब ये जो फ्लड आया, तो इस फ्लड में तो बहुत ही मतलब ऐसी चीज हमने जिंदगी में कभी नहीं देखी थी। हाँ, तो सतयुग से लेके आज तक ऐसा मंजर हमने कभी नहीं देखा था। ये तो पहली बार देखा हमने कि हमारे यहाँ मंदिर थे 3, वो भी चले गए। मकान कुछ 6 मकान अभी टोटल डैमेज हो गए। तो यहाँ के जो स्थानीय लोग हैं, अभी तक 8 की डेड बॉडी रिकवर हुई है और 4-5 अभी मिसिंग है। जी जी, यात्रियों की गाड़ियां तो हमने पहले से ही రైట్, మేమంతా అలా చూస్తూ ఉండగానే భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల్లో ఒక్కసారిగా వరదలు ఉప్పొంగాయి, చెట్లు పూర్తిగా నిలరాలిపోయాయి, అక్కడ ఇళ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఈ భారీ వర్షపాత నేపథ్యంలోనే అక్కడ ఒక ఆందోళనకరమైనటువంటి ఒక పరిస్థితి నెలకొన్నాయి. కొండ చెర్లు విరిగిపడ్డాయి, మట్టి రాళ్ళు రప్పలన్నీ కూడా పూర్తిగా ఆ వరదల్లో కొట్టుకు వచ్చాయి. పూర్తిగా గ్రామాలే నీట మునిగిపోయాయి అని చెప్పి అక్కడే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఆ సమయంలో చిసోటి గ్రామంలో 1200 మంది ఆ గ్రామంలో ఉన్నారట. వారంతా కూడా ఇప్పుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. సో ఉన్న పలంగా ఒక్కసారిగా కూర్చున్నటువంటి కుంభవృష్టి నేపథ్యంలోనే ఇటువంటి ప్రమాదం జరిగిందనేది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఆ సమయంలో ఇంతటి స్థాయిలో ఇంకా ప్రమాదం జరగడం గల ప్రధాన కారణం ఒకటి ఆ మచాలి మఠయాత్ర అనేది కూడా ఒకటి జరుగుతుందట. అక్కడ ఆ యాత్రకు సంబంధించిన యాత్రకు కూడా అక్కడే చిక్కుకుపోయారు. ఆ యాత్రకు వచ్చినటువంటి వారంతా కూడా అక్కడే చిన్న గుడారాలు వేసుకొని ఉన్న నేపథ్యంలో వారి గుడారాలు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. సో అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది బయటపడేందుకు ప్రయత్నం చేస్తూ పరుగులు పెడుతూ వచ్చినప్పటికీ ఏ మాత్రం కూడా వారు కాపాడుకోలేకపోయారు తమ ప్రాణాలని. చాలా మంది కూడా ఈ వరదలో కొట్టుకుపోయారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తుంది. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 100 మంది మరణించినట్టు తెలుస్తోంది. 100 మంది మట్టిలో కూరుకుపోయి మరణించారు. ఒక వాయినాడ్ సంఘటన, ఒక దరాలి సంఘటన, ఈ మాదిరిగా అక్కడ ఒక భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సో 100 మంది మరణించారు. ఇంకా 100 మంది యొక్క ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని అక్కడే కొంతమంది చిక్కుకొని పోయి ఉన్నారు కూడా. వారందరినీ వెలికి తీసే ప్రయత్నం జరుగుతోంది. ఇంకొంతమంది ఆ డెబ్రీస్ కింద పడిపోయి చనిపోయారు. ఆ డెబ్రీస్ తొలగించిన కొలది జేసీబీ ఇతరత్ర సహాయాలను కూడా తీసుకోలేకపోతున్నాం. బికాజ్ అది పూర్తిగా కొండలోయల్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. సో ప్రాంతాలకి మెషినరీ తీసుకోలేకపోతున్నాం. సో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కొన్ని బేసిక్ టూల్స్ సహాయంతో ఆ ఇళ్లని తొలగించి అక్కడ నుండి ఆ మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారనేది అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కుంభవృష్టి, క్లౌడ్ బస్ట్ చాలా పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించింది. క్లౌడ్ బస్ట్ కారణంగా ఇప్పటికే కొన్ని 100 మంది మరణించారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లైవ్ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. అక్కడ ఒక ఆవు చిక్కుకుంటే జేసీబీ సహాయంతో ఆవుని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా మట్టిలో ఇరుక్కుపోయింది. మట్టిలో బండరాల మధ్యలో ఆవు ఇరుక్కుపోయింది. జేసీబీ అక్కడికి వెళ్ళి ఆవును తొలగించి